భక్తి చేస్తున్నట్టుగా కనపడుతున్నారు, దేవుణ్ణి అడుగుతా ఉన్నట్టుగానే ఉన్నారు, కానీ వాళ్ళకి దేవుని యొద్ద నుండి ఏమీ దొరకట్లేదు. కాబట్టి వీళ్ళ మనసు ఎలా మారిపోతుందంటే చంచలం అయిపోయింది. దాన్నే ఎత్తాడు, ద్విమనస్కులారా. అంటే రెండు మనస్సులు గలవారలారా. అంటే దేవుడు కావాలి, లోకం కావాలి. దేవుడితో స్నేహం కావాలి, మళ్ళా లోక స్నేహం కూడా. అట్లా కుదరదు బాబు అన్నాడు. ద్విమనస్సుని దేవుడు అంగీకరించడు, ఏక మనస్సు కావాలి. నువ్వు సన్నిధిలో ఉన్నా, బయట ఉన్నా, సమాజంలో ఉన్నా, కఠినమైన అన్య జనాల మధ్య ఉన్నా, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాట, అక్కడికి పోయినప్పుడు ఆ పాట కాదు రబ్బాయ్. నువ్వు ఇక్కడున్నా, అక్కడున్నా, ఎక్కడున్నా దేవునికి భయపడి ఏక మనస్సు కలిగి ఉండాలి. ఒకటే మనస్సు. కానీ మీరు ఎలాగైపోయారంటే, ఇటు దేవుడితో స్నేహం చేస్తున్నారు, అదే సమయంలో లోక స్నేహాన్ని కూడా మీరు కలిగి ఉన్నారు. దేవుని ఆత్మ మన యందు దేవుడు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున్నా, కోరుకొనున్నా కాదు. కానీ దేవుడు ఎక్కువ కృప, దేవుడు 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 ఎక్కువ కృప ఇస్తాడు. మీరేం చేస్తున్నారు? ఎక్కువ కృపనిచ్చేటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి మీరు లోక స్నేహానికి అలవాటు పడిపోయి దైవిక స్పర్శను కోల్పోతూ కృపను, ఎక్కువ కృపనిచ్చే దేవుణ్ణి నిర్లక్ష్యపరిచి చెత్త వెంట పరిగెత్తుతున్నారు అని పచ్చిగా ఒక మాట అన్నాడు. వ్యభిచారుణులారా, లోకముతో స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా. లోకముతో ఎవడు స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు.